తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తారని అంతా భావించారు. రకరకాల కారణాలతో అవి వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉందని, కాబట్టి ఇదే సరైన సమయంగా భావిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీల పదవీకాలం ఈ ఏడాది జనవరిలో ముగిసింది. ఈ నెల 6 నుంచి సమగ్ర కులగణన ప్రారంభమైంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను త్వరలో ఎంపిక చేస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీన్ని బట్టి చూస్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు నుంచే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. మెజార్టీ స్థాయిలో ఉన్న బీసీల మద్దతు కూడగట్టేందుకు బీసీ గణన చేపట్టడం వంటివన్నీ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అనే విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు చూస్తూ ఉంటే డిసెంబర్లోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల మీద, కులగణన సర్వే మీద ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో సమావేశం నిర్వహించింది. ఇందులో ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన సర్వేపై నేతలకు బట్టి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, పార్టీ, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉండొద్దని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు కుట్రలు చేస్తూనే ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బట్టి చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య విభేదాలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. డిసెంబర్ 9లోగా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. పార్టీ పటిష్ట నిర్మాణానికి కృషి చేయాలని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉందని, కాబట్టి ఇదే సరైన సమయంగా భావిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల మీద, కులగణన సర్వే మీద ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో సమావేశం నిర్వహించింది. ఇందులో ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. గాంధీ భవన్లో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన సర్వేపై నేతలకు బట్టి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, పార్టీ, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉండొద్దని సూచించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.